మటను చింత చిగురు ఈరోజు వండుకుందాం. మటను చింత చిగురు చాలా బాగుంటుందండి. టేస్ట్ పుల్ల పుల్లగా మటను చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి తగినంత నూనె పోసుకొని ఆ నూనెలో సాజీరా అండ్ తరుగుకున్న పచ్చిమిర్చి ఒక 6-7 దాకా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి. బాగా వేగనివ్విన తర్వాత మటన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, చిటికెడు పసుపు వేసి వేగనివ్వాలి. బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసి వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి పక్కన చింత చిగురుని తీసుకున్నాము. ఈ లోపల ఈ చింత చిగురు సరిపోతుందండి ఆ కర్రీకి. ఈ చింత చిగురుని ఇట్లా నలుపుకోవాలి. మెత్తగా నలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కరు 7-8 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడాలి. ఈ గ్రేవీ మొత్తం దగ్గరగా అయ్యేదాకా ఉడకనిచ్చుకోవాలి. మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉడికిపోయిందండి మటను. ఉడికిపోయిన మటను చూసుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ దగ్గరికి ఇంకనివ్వాలి. కర్రీలో సాల్ట్ సరిపోలేదు, కొంచెం వేసాను. ఇలా దగ్గరకు అవ్వాలి కర్రీ. లాస్ట్ అయిపోయింది అనంగా అప్పుడు వేసుకోవాలి చింత చిగురు. ఆ వేడి మీద ముక్కకి బాగా పట్టుతుంది. ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. అయిపోయిన లాస్ట్ కర్రీ అయిపోయింది అనంగా వేసేసి స్టవ్ కట్టేసి మూత పెట్టుకోవాలి. అంతే, కర్రీ అయిపోయిందండి. ఎంతో రుచిగా ఉంటుంది మటను చింత చిగురు.